మరోవైపు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈరోజు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలలో బాలకృష్ణ ఫోటో లేదని బాలయ్య అభిమానులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈరోజు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో బాలకృష్ణ ఫోటో లేదని బాలయ్య అభిమానులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈరోజు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలలో బాలకృష్ణ ఫోటో లేదని బాలయ్య అభిమానులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈరోజు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో బాలకృష్ణ ఫోటో లేదని బాలయ్య అభిమానులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరామ్ ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో ఘాట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇక ఈ ఉద్రిక్తతకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. థ్యాంక్ యూ శివ. ఎన్టీఆర్ సంబంధించినటువంటి 28వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఎన్టీఆర్ ఘాట్ లో ఏర్పాటు చేసినటువంటి వర్ధంతి కార్యక్రమంలో భాగంగా నందమూరి ఫ్యామిలీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే బాలకృష్ణతో పాటుగా కూడా జూనియర్ ఎన్టీఆర్, దాంతో పాటు కూడా కళ్యాణరామ్, అలాగే లక్ష్మీపార్వతి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడికి చేరుకున్నటువంటి నివాళులు అర్పించే క్రమంలో బాలకృష్ణకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా అక్కడ ఏర్పాటు చేయకుండా కేవలం ఎన్టీఆర్ అలాగే కళ్యాణరామ్ సంబంధించినటువంటి ఫ్లెక్సీలు మాత్రమే ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా బాలకృష్ణ కాస్త నొచ్చుకున్నట్టుగా కూడా ప్రవర్తించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలను కూడా వెంటనే తీసేయవలసింది కూడా తనకు సంబంధించినటువంటి అనుచరులు కూడా తెలియజేయడం జరిగింది. కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కూడా అక్కడ ఏర్పాటుగా కూడా కనిపించాయి. అయితే ఈ నేపథ్యంలో అంటే పేర్లు కూడా మెన్షన్ చేయకుండా రాజకీయ పరమైనటువంటి బాధ్యత అలాగే దానికి సంబంధించినటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా బాలకృష్ణ మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది ఇష్యూ. ఓకే ప్రేమ్, థ్యాంక్ యూ.